హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలకు తెలంగాణ సర్కార్ అయితే శుభవార్త చెప్పిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. తెలంగాణలో కొలువు తీరిన రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయాలతో ప్రజల మెప్పు పొందుతుంది. ప్రభుత్వం ఏర్పడిన 2 రోజులకే 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీలను ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తరువాత ఒక్కో గ్యారెంటీని ప్రారంభించుకుంటూ వస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. పొదుపు సంఘాల మహిళలకు ఎలక్ట్రికల్ ఆటోలను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు నిన్న జనగామ జిల్లాలో ఓ మహిళకు ఎలక్ట్రికల్ ఆటోని పంపిణీ చేశారు. పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలకు లేదా ఆమె కుటుంబంలో లైసెన్స్ ఉన్న వ్యక్తికి ఈ ఎలక్ట్రికల్ ఆటోను అందజేస్తారు. అయితే ప్రభుత్వం శ్రీనిధి రుణం నుండి ఈ ఎలక్ట్రికల్ వాహనాన్ని కొనుగోలు చేసి ఇస్తారు. ఈ రుణాన్ని వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. కాగా ఈ ఆటోలకు ఛార్జింగ్ పాయింట్ల కోసం ప్రభుత్వ అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, డోక్రా మహిళల్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైనా ఆటో గనక కావాలి అనుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రికల్ ఆటోలను అయితే పంపిణీ చేస్తుందండి. వారికి ఒకవేళ మహిళలు వారి కుటుంబంలో ఇంకెవరైనా ఉన్నటువంటి వారైనా కానీ వారికి లైసెన్స్ అనేది ఉంటే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. Thank you.